కావేరీ హాస్పిటల్స్, ఖలీల్వాడి, నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు, నిపుణులైన డాక్టర్లతో. ఆధ్వర్యంలో 410 కేజీల ఎండు గంజాయి, అక్షరాల 410 కేజీల ఎండు గంజాయిని దగ్ధం చేయడం జరిగింది. జక్రాన్పల్లిలో గల మెడికోవర్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో గల బయోమెడికల్ వేస్టేజ్ లో 410 కేజీల ఎండు గంజాయిని బయోమెడికల్ వేస్టేజ్ లో దగ్ధం చేయడం జరిగింది. 410 కేజీల గంజాయి ఒకవేళ బయటకు వెళ్ళి ఉంటే ఎంత విపత్కర పరిస్థితులు పిల్లలు ఎదుర్కోవాల్సి వచ్చేది, పిల్లల ద్వారా ఫ్యామిలీస్ ఎదుర్కోవాల్సి వచ్చేది. ఒకసారి ఆలోచించండి. రోజుకి ఎంతకంతకు ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా ఏదో రకంగా ఎక్కడనో ఒక దారి వెతుక్కుని దొంగదారులలో ఈ గంజాయిని తీసుకొస్తున్నారు. మత్తు పదార్థ రహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. అదే ఆదేశానుసారంగా డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా దీని మీద ఫోకస్ చేస్తుంది. అటు హైదరాబాద్ లో కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లైక్ కాలేజెస్, ముఖ్యంగా కాలేజీల మీద, అలాగే ఇక్కడ మన నిజామాబాద్ లో చూసుకుంటే ముఖ్యంగా రైల్వే స్టేషన్ల దగ్గర, కాలేజీ ఆవరణలలో చాలా పకడ్బందీగా దీని మీద నిఘా పెట్టడం జరిగింది.